హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరు క్రియేటర్స్. సో టుడే వ్లాగ్ వచ్చేసి మేము కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకున్నామండి. మా స్ట్రీట్లో చిన్ని పిల్లలు ఉట్టుకొట్టారనమాట. సో కంప్లీట్ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అసలు కృష్ణాష్టమి అంటే ఏంటంటే కృష్ణుడి పుట్టినరోజునే మనం కృష్ణాష్టమిగా సెలబ్రేట్ చేసుకుంటామండి. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి రోజున వచ్చే రోజునే మనం కృష్ణాష్టమిగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ కృష్ణాష్టమినే మనము కృష్ణాష్టమి అని పిలుస్తాం, జన్మాష్టమి అని పిలుస్తాం, గోకులాష్టమి అని పిలుస్తాం, లేకపోతే ఉట్ల పండుగ అని పిలుస్తాము, అష్టమి, రోహిణి అని కూడా వివిధ రకాలుగా మనం పేర్లు పెట్టి పిలుచుకుంటామండి. సో కొంతమంది అష్టమి తిథి రోజున కృష్ణాష్టమి జరుపుకుంటారు, మరికొందరేమో రోహిణి నక్షత్రం ఉన్నప్పుడు జరుపుకుంటారండి. మనమైతే జనరల్గా అష్టమి తిథి ఉన్నప్పుడే కృష్ణాష్టమి జరుపుకుంటాం అన్నమాట. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన తులసి మాల అయితే ఇక్కడ మనం కట్టేశామండి. సో ఈ రోజున ఎవరైతే తులసి దళాలు గాని తులసి మాల గాని శ్రీకృష్ణుడికి సమర్పిస్తారో సో వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఒక ప్రతీత అనమాట. ఇక్కడైతే మేము వెన్న, పాలు, పెరుగు, మిగడ, చిల్ల డబ్బులు అన్ని కలెక్ట్ చేస్తున్నామండి. ఇది చాలా పవిత్రమైనది కాబట్టి చెప్పులైతే వేసుకోకూడదండి. ప్రతి ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాము. సో అందరూ కూడా మాకు చాలా బాగా ఇచ్చారండి. సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ యూ సో మచ్ అన్నమాట. సో ఇలా అయితే కలెక్ట్ అయితే చేసామండి. నేను నాతో పాటు ఇంకా చాలా మంది చిన్నపిల్లలు అయితే వచ్చారండి. సో నేనైతే ఆ రోజు జర్నీ చేసి వచ్చాను కాబట్టి కొంచెం టైర్డ్గా ఉండే అన్నమాట. ఇది మా విలేజ్ అండి. కంప్లీట్ గా అయితే మేము చూపించలేకపోయాము. నెక్స్ట్ వచ్చేసి వుడ్కి కట్టే కర్ర ఉంటది కదండి, దాన్ని బంతిపూలతో డెకరేట్ చేసాం అనమాట. నెక్స్ట్ వచ్చి పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్లు అయితే పెట్టామండి. ఆ కర్ర అయితే ముందే శుభ్రంగా వాష్ చేసేసాం అనమాట. సో అక్కడక్కడ మామిడి తోరణాలు, అక్కడక్కడ కొంచెం ఒక పువ్వులు అలా పెట్టామండి. నెక్స్ట్ వచ్చేసి కర్ర అంతా ఎంటీగా ఉందని చెప్పేసి ఆ ఎంటీ ఉన్న ప్లేస్ లో మాత్రం మేము ఆర్టిఫిషియల్ గార్లెండ్స్ అనేవి వ్రాప్ చేసామన్నమాట. ఫైనల్ గా అందరూ కష్టపడి చేసామండి. సో అవుట్పుట్ చూసుకుంటే మా కళ్ళల్లో వచ్చిన ఆనందం చూడాలి మీరు. చాలా ఆనందం వచ్చిందండి. సో నెక్స్ట్ చిన్నపిల్లలు ఎలా రెడీ అయ్యి వచ్చారు, ఎలా జరిగింది, సెలబ్రేట్ అయింది అంటే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇక్కడైతే మేము చాలా హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో వేరే అన్నయ్య కడుతున్నారండి. సో నిచ్చెన పడిపోకుండా అయితే మేము హెల్ప్ చేస్తున్నాము. సో ఎక్కువ మంది కూడా లేరండి, మా స్ట్రీట్ వరకే చేసుకున్నాం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేరే మావయ్య కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో కోఆర్డినేట్ గా ఏదైనా వర్క్ చేసుకుంటే ఆ వర్క్ అనేది చాలా బాగా వస్తుందండి. సో ఇక్కడైతే ఉట్టి కట్టేస్తాం, మొత్తం అంతా అయిపోయింది అనమాట. ఇలా ఒక చోటే అందరూ కలిసి చేసుకుంటే ఆ ఆనందమే, ఆ తృప్తే వేరు కదండి. సో ఇంట్లో మనం ఒకలే చేసుకున్నది వేరు, ఇట్లా అందరితో కలుసుకుని చేసుకుంది వేరే కదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆ ప్లేస్ లో ఏ ప్లేస్ లో అయితే ఉట్టు కట్టారో ఆ ప్లేస్ లో కొంచెం కలర్ చల్లి ముగ్గు పెట్టి సో అటు ఇటు కార్నర్స్ కొంచెం పసుపు కుంకుమ జల్లి కొబ్బరికాయ కొట్టి దేవుడికి పూజ చేసి అప్పుడైతే మేము స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ఇది నార్మల్ గా ముగ్గుతో పెట్టొచ్చండి, లేకపోతే శుద్ధ ముగ్గుతో కూడా పెట్టొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్వామి వారిని అలంకరిస్తున్నానండి. సో పంచి తీసుకుని ఫస్ట్ అయితే స్వామివారికి వ్రాప్ చేసేసుకున్నాను. సో అలంకార ప్రియుడు అనమాట. సో వెంకటేశ్వర స్వామి అన్న విష్ణుమూర్తి అవతారమే వెంకటేశ్వర స్వామి అండి. సో ఇద్దరు ఒకటే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి. ఫుల్ వర్షం వచ్చింది, కానీ ఆ టైంకి దేవుడి దయ వల్ల వర్షం అయితే ఏం రాలేదండి. సో అలా 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 ఈవినింగ్ 6 అయిపోయింది అనమాట. 6:30 అరౌండ్ అలా అయిపోయింది. పిల్లలందరూ అయితే వచ్చేసారండి. సో మాకు అక్కడ ఇష్యూ ఏమైందంటే లైట్ కొంచెం ప్రాబ్లం అయింది అనమాట అటు ఇటు. బట్ ఓకే, కొంచెం అయితే క్లారిటీగా కనిపిస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో పిల్లలైతే ఎంత ఆనందంగా ఎంత హడావిడిగా మేమైతే అందరి మీద వాటర్ అయితే పోసేసామండి. సో ఇలా జరుగుతుందనమాట. సో అందరూ చాలా ట్రై చేశారనమాట వుడ్. మేము కూడా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యామండి, ఎవరు ఈ సంవత్సరం విన్ అవుతారు, ఎవరికి వస్తుందా అని చెప్పేసి. సో ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి. సో అలా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా వుడ్ అయితే కొట్టేశారండి ఒక చిన్న బాబు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫ్యాడ్ ఇచ్చాం, సెకండ్ వచ్చిన వాళ్ళకి బుక్ ఇచ్చాం, థర్డ్ వచ్చిన వాళ్ళకి పెన్ ఇచ్చామండి. అలానే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పెన్స్ ఇచ్చామన్నమాట. పెద్దవాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చామండి, బాక్స్. సో ఈ విధంగా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే జరిగాయి.